హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే క్యారెట్ రైస్ చేస్తున్నాను. ఇవి ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్ అయితే వేయించుతున్నా. ఒక చిన్న సైజు 3 క్యారెట్ తీసుకొని తురిమి పెట్టుకున్నాను. క్యారెట్ రైస్ కోసం రైస్ అయితే అయిపోయింది వండిన. దీంట్లో కొంచెం తాలింపు గింజలు వేసుకున్నాను. దీంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, దీంట్లో తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చూడండి, క్యారెట్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో రైస్ అయితే వేసి కలుపుకోవాలి. ఈవినింగ్ పిల్లలకి సింపుల్గా త్వరగా అయిపోయేది క్యారెట్ రైసే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, ఫైనల్గా అయితే క్యారెట్ రైస్ అయితే అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తేజజ్ఞ బ్లాగ్స్.